తండ్రి రామచంద్ర కథ. రచన ఎల్.వి. జయ. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. 25 ఏళ్ల క్రితం జాగృతి ఉద్యోగంలో జాయిన్ అయిన నెలలో కంపెనీ వాళ్ళు అమెరికా పంపిస్తామని అన్నారు. అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. ఒక్కదాన్నే పంపించడానికి భయపడ్డారు జాగృతి ఇంట్లో వాళ్ళు. వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం ఇష్టం లేక వాళ్ళని కష్టపడి ఒప్పించింది జాగృతి. వీసా టికెట్స్ వచ్చి బయలుదేరే రోజు జాగృతి వాళ్ళ అమ్మ రామాయణం పుస్తకం జాగృతి చేతిలో పెట్టి, జాగ్రత్తగా వెళ్ళినమ్మా, ఇది నేను రోజూ చదువుకునే పుస్తకం. నీకు ఎప్పుడైనా బెంగ వచ్చినా భయం వేసినా ఆ రాముడికి దండం పెట్టుకొని ఈ పుస్తకంలో కొంత చదువు తల్లి, ఆ రాముడే నిన్ను రక్షిస్తాడు అని చెప్పారు. జాగృతికి కూడా రాముడంటే చాలా భక్తి. రామాయణం పుస్తకాన్ని తీసుకుని కళ్ళకి అద్దుకొని, రామయ్య తండ్రి, దేశం కాని దేశంలో నువ్వే నన్ను కాపాడాలి అని దండం పెట్టుకుని బయలుదేరింది. బోస్టన్ చేరేటప్పటికే అక్కడ చలికాలం మొదలయ్యింది. జాగృతి ఉన్న ఇంట్లో ఇంకో 3 అమ్మాయిలు ఉన్నారు. 3 తొందరగానే స్నేహితులయ్యారు. అందరూ కలిసి ఆనందంగా గడిపారు. ఎక్కడికి వెళ్లాలన్నా ఏది కొనాలన్నా అందరూ కలిసి వెళ్ళేవాళ్ళు. ఆ కాలంలో అక్కడ అన్నిటికన్నా ముఖ్యంగా కొనాల్సింది ఫోన్ కార్డు. ఫోన్ కార్డు కొని టాక్ టైం వేసుకోకపోతే ఇండియాలో ఉన్న వాళ్లతో మాట్లాడడానికి కుదరదు. ఫోన్ కార్డు తప్పకుండా కొనుక్కునేవారు అందరూ. నెల రోజులు చాలా సంతోషంగా గడిచాయి. తరువాత తనతో పాటు ఇంట్లో ఉన్న 3 అమ్మాయిలు ఒకరి తర్వాత ఒకరు ఇండియా వచ్చేశారు. ఆ ఇంటి మొత్తానికి ఒక్కర్తే అయిపోయింది జాగృతి. ఒక్కర్తే ఉండడం, వండుకోవడం కష్టంగా అనిపించాయి జాగృతికి. మంచు పడి చలి పెరిగి బయటకి వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. టెంపరేచర్ -17 డిగ్రీస్లోకి వెళ్ళింది. ఈ సంవత్సరం మంచు చాలా ఎక్కువగా పడుతోంది. 50 ఏళ్లలో ఇంత మంచు ఎప్పుడూ పడలేదు. అవసరమైతే తప్ప బయటికి వెళ్ళొద్దు అని పదే పదే న్యూస్ ఛానల్స్ వాళ్ళు చెప్పారు. మనిషి సగం పైగా మునిగిపోయేంత లోతుగా మంచు పడింది. ఆఫీసులు అన్నిటికీ సెలవిచ్చేశారు. అంత చలి అలవాట్లేకపోవడంతో జాగృతికి విపరీతమైన జ్వరం వచ్చింది. మంచం మీద నుండి లేవలేకపోయింది. వంట చేసుకోలేని పరిస్థితి అయిపోయింది. ఇండియాలో ఉన్న అమ్మకి ఈ విషయం చెబుతూ ఉంటే ఫోన్లో మిగిలి ఉన్న టాక్ టైం అయిపోయింది. తిండి లేక నిద్ర లేక ఎన్నో రోజులు గడిపింది. తన భయాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు. తనకేమైనా అయిపోతే ఎవరికైనా ఎలా తెలుస్తుంది అన్న అనుమానం వచ్చింది జాగృతికి. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇండియాకి వెనక్కి వెళ్ళిపోవాలని అనిపించింది. సెలవులు పూర్తయి ఆఫీస్ మొదలైన వెంటనే ఇండియా వెళ్ళిపోతాను అని ఆఫీస్ వాళ్ళకి చెప్పాలని అనుకుంది జాగృతి. చుట్టూ మంచు. సాయంత్రం అయ్యేటప్పటికే చుట్టూ ఏమీ కనపడినంత చిమ్మ చీకటి. మాట్లాడడానికి ఎవరూ లేరు. మనుషులెవరూ కనపడలేదు. ఫోన్లో టాక్ టైం అయిపోయింది. బయటికి వెళ్ళడానికి లేదు. ఎక్కడి నుండి ఏ చిన్న శబ్దం వచ్చినా భయపడిపోయేది. ఇంటికి కొంచెం దూరంలో చాలా చెట్లు ఉండడంతో ఏ జంతువు అయినా వచ్చేస్తుందేమో, దొంగలెవరైనా ఇంట్లోకి వచ్చేస్తారేమో అన్న భయం. ఒంటరి తనంతో పిచ్చెక్కేటట్లుగా అయిపోయింది జాగృతికి. అప్పుడు తీసి చదివింది వాళ్ళ అమ్మ ఇచ్చిన రామాయణం పుస్తకం. చిన్నప్పటి నుండి రామాయణం పుస్తకాన్ని చాలాసార్లు చదివింది జాగృతి. చదివిన ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయం తెలుస్తోంది జాగృతికి. ఈసారి ఆ పుస్తకం చదువుతున్నప్పుడు రాముడు తనతోనే ఉన్నట్లు, మాట్లాడుతున్నట్లు అనిపించింది. మనుషులతో మాట్లాడడానికి ఫోన్లు టాక్ టైంలు కావాలి గాని దేవుడితో మాట్లాడడానికి అవన్నీ అక్కర్లేదుగా. ఇక నేను రాముడితో మాట్లాడుకుంటాను అనుకుంది మనస్సులో. తండ్రి రామచంద్ర, నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరిక్కడ. నువ్వే నాకు తోడు నీడ అండ. తల్లివి, తండ్రివి, స్నేహితుడివి అన్నీ నువ్వే. అన్ని వేళలా నువ్వు నాతోనే ఉండి నన్ను కాపాడు తండ్రి. నా సంతోషం దుఃఖం పంచుకోవడానికి నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. ఇండియా వెళ్ళిపోవాలని ఉంది. కానీ నాకు ఇక్కడ అప్పగించిన పని పూర్తి చేయకుండా వెళ్ళలేను. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. నా అంతటి నేను ఏమీ నిర్ణయించుకోలేకపోతున్నాను. ఏదో ఒక రూపంలో వచ్చి నన్ను కాపాడు తండ్రి.
నా చుట్టూ ఉండేవాళ్లలో నువ్వు ఉండి నన్ను సరైన దారిలో నడిపించు తండ్రి. తన రాముడితో చెప్పాలనుకున్నవి పుస్తకం ఆఖరు పేపర్ మీద రాసింది జాగృతి. మర్నాడు ఉదయానికి జ్వరం తగ్గింది జాగృతికి. ఏదైనా చేసుకుని తిందామనుకుని వంటిట్లోకి వెళ్ళింది. వంటింటి కిటికీ దగ్గర నించుని లోపలికి చూస్తున్న ఒక మనిషిని చూసి భయంతో గట్టిగా అరిచింది. భయపడద్దు అంటూ ఆ మనిషి ఇంగ్లీష్లో చెప్పారు. ఇంతకీ వచ్చింది ఎవరు అని సరిగ్గా చూసింది. ఆయన ఒక ఇండియన్, వయస్సు 60 ఉండొచ్చు. మేము నీ ఎదురు అపార్ట్మెంట్లో ఉంటాం. నువ్వు చాలా రోజుల నుండి లైట్స్ వేయడం లేదు, ఒంటరిగా ఉన్నావు. ఎలా ఉన్నావో చూద్దామని వచ్చాను అని అన్నారు. ఆయన ఎవరో ఎలాంటి వారో తెలియక బాగున్నానండి అని చెప్పి కిటికీకున్న కర్టన్ వేసింది జాగృతి. ఆగమ్మా, మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చి బెల్ కొట్టి పిలవడానికి చాలాసార్లు ప్రయత్నించాను. మీ బెల్ పనిచేయడం లేదనుకుంటా అని అడిగారు ఆయన. ఏమో తెలీదండి అంది జాగృతి. సరేలే, నిన్ను మా ఇంటికి పిలవమని ఆంటీ రోజు చెబుతోంది. అదుగో చూడు, అక్కడి నుండి ఆంటీ చూస్తోంది అని చెప్పారాయన. కిటికీలోంచి చూస్తే వాళ్ళ ఆవిడ నవ్వుతూ రమ్మని చెయ్యి ఊపుతూ కనపడ్డారు. ఆయన చెప్తున్నది నిజమే అని అర్థమయ్యి భయం తగ్గింది జాగృతికి. సరే అంకుల్, కొంచెం సేపట్లో రెడీ అయి వస్తాను అని చెప్పింది జాగృతి. వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ ఆవిడ వచ్చి, రోజూ నువ్వు ఆఫీస్కు వెళ్ళేటప్పుడు చూసేదాన్ని, నిన్ను తెలుగు అమ్మాయిలాగా అనిపించావు. చాలా రోజుల నుండి లైట్స్ కూడా వేసుకోకుండా ఉన్నావు. ఒంట్లో బాగాలేదమ్మా. ఆవిడ అడిగిన విధానానికి మాట తీరుకి చాలా సంతోషంగా అనిపించింది జాగృతికి. ఇప్పుడు బాగానే ఉన్నానంటీ, జ్వరం వచ్చి తగ్గింది అని చెప్పింది జాగృతి. అయ్యో పాపం, ఇంత చలి అలవాట్లేదు కదా, ఇవి వేసుకో తగ్గిపోతుంది అని టాబ్లెట్ తెచ్చిచ్చారు. ఈరోజు సంక్రాంతి పండగ పూట ఒక్కదానివే ఏం చేసుకుంటావు? నీ ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోయారు. అందుకని నిన్ను మా ఇంటికి పిలవమని చెప్పి అంకుల్ని పంపించాను అని చెప్పారు ఆవిడ. చాలా రోజుల తర్వాత మనుషుల్ని చూసింది జాగృతి. ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతున్న తెలుగు వాళ్ళని కలవడంతో కళ్ళల్లోంచి నీళ్లు వచ్చాయి జాగృతికి. రాముడే పంపించాడు వీళ్ళని నా కోసం అనుకుంది మనసులో. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు ఇద్దరూ ఒకేసారి. ఏమీ లేదండి, చాలా రోజులు ఒంటరిగా ఉండి ఇప్పుడు ఇలా మిమ్మల్ని కలిసేటప్పటికీ చాలా ఆనందంగా ఉంది అని చెప్పింది జాగృతి. అయ్యో పాపం, ఏవైనా కావాలంటే చెప్పమ్మా, అంకుల్ నిన్ను తీసుకువెళ్తారు అని అన్నారు ఆవిడ. అమ్మతో మాట్లాడి చాలా రోజులైందంటీ, ఫోన్లో టాక్ టైం అయిపోయింది, బెంగ పెట్టుకుని ఉండి ఉంటారు అంది జాగృతి. వాళ్ళ ఫోన్ ఇచ్చారు మాట్లాడమని. చాలా రోజుల తర్వాత అమ్మతో మాట్లాడి జరిగిందంతా చెప్పింది జాగృతి. ఎంత కష్టపడ్డావు తల్లి, ఇక వచ్చేయమ్మా ఇక్కడికి అంటున్న తల్లిని, ఇప్పుడు బాగానే ఉన్నానమ్మా, ఆ రాముడే ఇక్కడ ఒక ఫ్యామిలీని కల్పించాడు అని చెప్పి ఊరుకోబెట్టింది. రకరకాల పిండి వంటలతో మంచి భోజనం పెట్టారు వాళ్ళు జాగృతికి. ఆ రోజు నుండి ప్రతిరోజు జాగృతి ఎలా ఉందో కనుక్కునేవారు. వీకెండ్స్లో జాగృతిని దగ్గరలో ఆస్ట్లాండ్లో ఉన్న శ్రీలక్ష్మి గుడికి తీసుకెళ్లేవాళ్ళు. మనం అందరం కలిసి నీకు వీలైనప్పుడు పిట్స్బర్గ్ గుడికి కూడా వెళ్దాం అన్నారు ఆవిడ. కొన్ని రోజుల్లోనే వాళ్ళ ఇంట్లో మనిషిలాగా అయిపోయింది జాగృతి. నువ్వు వచ్చి మా ఇంట్లోనే ఉండిపోవచ్చు కదా జాగృతి, భయపడుతూ ఒక్కదానివే ఉండడం ఎందుకు అని అడిగారు ఆవిడ. ఇప్పుడు భయం పోయింది ఆంటీ, అయినా కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఇల్లు ఉంది కదా, నేను రోజూ వచ్చి మిమ్మల్ని కలుస్తూ ఉంటాను అని చెప్పింది జాగృతి. జాగృతికి తను అమెరికా వచ్చిన పని పూర్తి చేయడానికి కొన్ని నెలలు పట్టింది. పని పూర్తయి ఇండియాకు వెళ్ళిపోయే రోజు తనని పంపించలేక బాధపడుతున్న ఆంటీ వాళ్ళని కలిసి, ఇక్కడ నాకెవరూ లేరు అని బాధపడుతున్న సమయంలో మిమ్మల్ని పంపించాడు ఆంటీ ఆ రాముడు. దేశం కాని దేశంలో నాకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళని ఇచ్చాడు అని కళ్ళల్లో నీళ్లతో చెప్పింది జాగృతి. చాలా సంతోషం తల్లి, మాకు తల్లిదండ్రుల స్థానం ఇచ్చినందుకు. నువ్వు మా అమ్మాయిలాగా కలిసిపోయావు. ఆ రాముణ్ణి నమ్ముకున్న వాళ్ళకి ఏ బాధలు ఉండవమ్మా, అంతా ఆయనే చూసుకుంటారు అని చెప్పారు ఆవిడ. తండ్రి రామచంద్ర, అంతా నువ్వే చూసుకున్నావు, నువ్వే ఆంటీ అంకుల్ రూపంలో వచ్చావు నా కోసం అని మనసులో అనుకుని ఆంటీ అంకుల్ కాళ్ళకి దండం పెట్టి ఇండియా బయలుదేరింది జాగృతి. మాతా రాము మత్ పితా రామచంద్ర, స్వామి రాము మత్ సఖా రామచంద్ర, సర్వస్వం మే రామచంద్రో, దయాళున్నాన్యం జానే నైవ జానే నజానే అని రామరక్షాస్తోత్రంలో ఉన్నది చదివినప్పుడల్లా
తాను రామాయణ పుస్తకం వెనక రాసుకున్నది గుర్తు చేసుకుంటుంది జాగృతి. నిజమే, రాముడు ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని కాపాడుతాడు. శుభం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.